హనుమ వాయుపుత్రుడు. రావణ వధకై బ్రహ్మాది దేవతల ప్రార్థనకు స్పందించి విష్ణువు దశరథుని తండ్రిగా చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. అప్పుడు బ్రహ్మదేవుడు దేవతలందరిలో అవతరించేటువంటి విష్ణువుకు సహాయకులుగా ఉండుటకై బలవంతులు కామరూపులు అయి మీ శక్తులు కలిగి ఉండేదారు పుత్రులను స్పృశింపుడు అన్నాడు. ఎలుగుబంట్లలో శ్రేష్ఠుడైన జాంబవంతుణ్ణి తాను చాలా క్రితమే సృజించానని కూడా అన్నాడు. అప్పుడు ఇంద్రుని వల్ల వాలి, సూర్యుని వలన సుగ్రీవుడు, బృహస్పతి వల్ల తారుడు, కుబేరుని వలన గంధమాదనుడు, విశ్వకర్మ వలన నలుడు, అగ్ని వలన నీలుడు, అశ్విని దేవతల వల్ల మైంద ద్వివిధులు, వరుణుని వలన సుషేనుడు, వర్జన్యుడి వలన శరభుడు, వాయువు వల్ల హనుమ జన్మించారు. పరాక్రమాలు గల అనేక మంది గోలాంగుల కొండముచ్చు స్త్రీలయందు, వృక్ష స్త్రీలయందు, కిన్నర స్త్రీలయందు జన్మించారు. ప్రధానంగా పైన పేర్కొన్న 11 మంది 11 విభాగాలకు చెందినవారు. తండ్రుల శక్తులను కలిగి ఆయా విభాగాలలో నిష్ణాతులు. ఒక భారీ పథకం ప్రాజెక్టు చేపట్టేటప్పుడు కావాల్సిన 11 ముఖ్య విభాగాలైన ప్రణాళిక ప్లానింగ్, వ్యవస్థీకృత కార్మిక రంగం ఆర్గనైజ్డ్ వర్కింగ్ సెక్టర్, కుశాగ్ర బుద్ధి కలిగినటువంటి పరిపాలన కరెక్ట్ డెసిసివ్ అడ్మినిస్ట్రేషన్, మేధస్సు ఇంటలెక్ట్, ఆర్థికం ఫైనాన్స్, నిర్మాణం ఆర్కిటెక్ట్, చైతన్యం యాక్టివ్నెస్, ఆరోగ్యం హెల్త్, నీరు వాటర్, దాపరికం సీక్రసీ, సర్వజ్ఞత ఆల్రౌండ్ అనేవి ప్రధాన విషయాలు. అటువంటి వాటికి సంబంధించిన వారు రావణ వధ అనే ప్రత్యేక ప్రణాళిక ఆపరేషన్కి గాను వచ్చిన కారణజన్ములు. అందులో వాయుపుత్రుడు ఓ ప్రత్యేకమైన వాడు. వాయువు సర్వత్రా వ్యాప్తి చెంది అందరికీ ప్రాణమైంది. అదేవిధంగా వాయుదేవుని వల్ల జన్మించిన హనుమ అందరితోనూ అన్ని పనులలోనూ నేర్పుతో ఆల్రౌండ్ పని చేపట్టగలిగిన వాడు. అంతేగాక వాయువు సప్త మండలాల్లో 7 వాతస్కంధాలుగా కనబడుతుంది. అవి మేఘమండలం ఆవాహం, సూర్యమండలం ప్రవాహం, చంద్రమండలం సంవహము, నక్షత్రమండలం ఉద్వాహము, గ్రహమండలం వివాహము, సప్తర్షి మండలము పరివహము, ధ్రువమండలం పరావహము అని ఒక్కొక్క మండలంలో ఒక్కొక్క అధిష్టాన దేవతగా ఉంటుంది. అందుకనే వాయుపుత్రుడైన హనుమ అంతరిక్ష సంచారాన్ని అలవోకగా చేస్తాడు. ఆకాశ మార్గంలో సముద్ర లంఘనం, సంజీవిని పర్వతంని పెకిలించి తీసుకురావడం, తిరిగి యథాస్థానంలో ఉంచడం వంటివి ఆ కోవలోకే వస్తాయి. శరీరంలోని హృదిలో ప్రాణ, గదిలో అపాన, నాభి వద్ద సమాన, కంఠం వద్ద ఉదాన, సర్వ శరీరమందు వ్యాన అనే 5 వాయువులు అంతర్గతంగా అందరికీ జీవ సాధనంగా పనిచేస్తాయి. వాయునందుడు ఈ 5 వాయువులతోనూ శారీరకంగా అద్భుతాలు చేసినవాడు కదా. ఈ విధమైన కార్యాల వలనే విభీషణుడితో జాంబవంతుడు హనుమ జీవించి ఉన్నచో వానర సైన్యము హతమైనను బ్రతికి ఉన్నట్లే, మారుతి ప్రాణాలు విడిస్తే మనమందరము బ్రతికి ఉన్నను మరణించిన వారితో సమానమే అని వాయుపుత్రుడైన హనుమ గూర్చి అనగలిగాడు. వాయువు గంధనం హింసనం యో వాతి చరాచరం జగద్ధరతి బలినాం బలిష్టు సహ వాయు అని వాయువద పదానికి నిర్వచనం. అంటే చరాచర జగత్తును ధరించి జీవింపజేసి లయింపజేసే వాడును, బలవంతుల కంటే బలవంతుడును అవడం వల్ల దానికి వాయువు అని పేరు అని అర్థం. వాయుపుత్రుడుగా హనుమ శ్రీరామునికి ప్రీతిపాత్రుడై మనందరికీ ఇష్టమైన ఇహలోక రక్షకుడు. ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఓం శాంతి శాంతి శాంతి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఎల్లప్పుడు మీ ఆదరాభిమానాలు ఆశించే మీ ఆల్రౌండర్ స్టార్ బల్యం వేణుమాధవ్. నమస్తే, జై హింద్.